నమస్తే, భాను టాక్స్కి స్వాగతం. 1999లో వాజ్పేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కొన్ని భారత మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, అంటే దాన్ని మనం అత్యుత్సాహం అని చెప్పుకుంటాం, ఇప్పటివరకు చెప్పుకున్నాం దాన్ని, కానీ అందులో కొంత దేశద్రోహం కూడా ఉన్నది అని ఒక అనుమానం ఉన్నది. ఎందుకంటే భారత బలగాలు కార్గిల్లో మన టైగర్ హిల్ కోసం పోరాటం చేస్తుంటే మన దేశానికి చెందిన మీడియా అత్యుత్సాహం చూపిస్తూ అందులో బర్ఖాదత్ లాంటి కొందరు రిపోర్టర్లు ఆర్మీ పొజిషన్స్ని లైవ్ టెలికాస్ట్ చేయడం. అక్కడ ఏమవుతుందంటే ఒక ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రిపోర్టర్లు లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ఈ గన్తో ఆ పొజిషన్కి ఫైర్ జరుగుతుంది అని శత్రువుకు సమాచారం అందించే విధంగా, అది కూడా లైవ్. ఇటువంటి చర్యలు దేశద్రోహ చర్యలు. ఇవి అది తెలిసి చేసినా తెలియక చేసినా మనం దేశ అంతర్గత భద్రతా విషయాల్లో చేసే తప్పులు ఖచ్చితంగా దేశద్రోహంగానే చూడాలి. అది ఎవరైనా సరే, ఎంతో కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళైనా కింది స్థాయి జవాన్ వరకైనా సరే, దేశ భద్రతకు సంబంధించిన విషయాలు మనం బయటికి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే దానివల్ల మన దేశానికి ప్రమాదం జరగవచ్చు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న భారత ప్రభుత్వం ఒక 2 పేజీల డీటెయిల్డ్ వివరణ మీడియా సంస్థలకు హెచ్చరిక జారీ చేసింది. మీడియా సంస్థలు, రిపోర్టర్లు రిపోర్టింగ్ చేసేటప్పుడు భద్రతా సంబంధమైన గైడ్లైన్స్ని, వాటి గురించి తెలుసుకొని ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు, ఏది ఎంతవరకు చెప్పాలి అన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రసారాలు చేయాలి అని చెప్పి తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా గీత దాటితే వారిపై చర్యలు తప్పవు అని భారత ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా మన మీడియా ఏదో తమ రేటింగ్ కోసం దేశాన్ని నష్టం చేసే చర్యలకు వెళ్లకుండా జాగ్రత్తగా ప్రసారాలు చేస్తున్నాయని మనం ఆశిద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.